అందరికీ నమస్తే అండి. ఈ వీడియోలో తిరుమల లడ్డు కల్తీ జరిగిందా లేదా అనే విషయం గురించి మనం మాట్లాడుకుందాం. ఈ విషయం గురించి మాట్లాడుకోవడం కన్నా ప్రజల యొక్క నిర్ణయం ఏంటి, అసలు జరిగిందా లేదా అనే దాని గురించి ఈ వీడియో చేస్తున్నాను. తిరుమల లడ్డు కల్తీ జరిగింది అని అయితే అవునని, లేదు అయితే లేదని చెప్పి ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఎందుకంటే కల్తీ జరిగింది అని చెప్పి కూటమి ప్రభుత్వం వచ్చిన స్టార్టింగ్లో ఒక వార్త అనేది వచ్చింది. మళ్ళీ ఆ వార్త అనేది క్రమేణా సాక్ష్యాధారాలు లేవని చెప్పేసి అది ఇంకా సిట్ అధికారులు విచారణ చేస్తున్నారని చెప్పారు. ఇప్పుడు ఏదైతే 1,89,000 కేజీల గోమాంసం దొరికింది అని చెప్పి వార్త వచ్చిందో అది దొరికింది నిజంగానే. అప్పటి నుంచి నిజంగానే తిరుమల లడ్డులో కల్తీ జరిగింది. అప్పుడుండే ఏ అధికారులు అయితే ఉన్నారో వాళ్ళు అప్రూవ్గా మారి వాళ్ళు సిట్టు వాళ్ళని విచారిస్తుంటే వాళ్ళ నిజాలు ఒప్పుకున్నారు అని చెప్పి కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇది ఒకవేళ నిజమైతే ఎవరైనా సరే, ఎవరు తిరుమల లడ్డులోనే కాదు, ఎవరు అన్యాయం చేసినా వాళ్ళకి శిక్ష పడాలి అనే దాన్ని నేను అంగీకరిస్తాను. ఈ విషయం మీద అసలు నిజంగా తిరుమల లడ్డు కల్తీ జరిగిందా లేదా రాజకీయ లబ్ధి కోసము ఎవరైనా సరే ఈ విషయాన్ని వాడుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి.